ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనము రాత్రి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదో చెప్పుకుందాం. నిత్య జీవితంలో మనం ఎటువంటి పని చేయాలనుకున్నా కానీ దానికి సమయము సందర్భము అనేది మనలో చాలా మంది చూసుకోరు. తోచిందల్లా వారికి ఇష్టమున్న సమయంలో చేస్తారు. అందులో అతి ముఖ్యమైనవి ఎటువంటి పనులు రాత్రి సమయంలో చేయకూడదో అది మనము ఇవాళ తెలుసుకుందాము. వ్యవసాయం చేయుట, విద్యను ప్రారంభించుట, శంకుస్థాపన, ప్రతిష్టలు, ఉపనయనము, నామకరణము, చౌలము, క్షౌరము, వేద వ్రతములు, జుట్టు విప్పి పడుకోవటము, ఇల్లు ఊడ్చటము, వంట పాత్రలు కడగటము, అప్పు తీసుకోవటము లేదా ఇవ్వటము, గోళ్ళు తీయటము మొదలైనవి చేయకూడదు అనేసి మనకు జ్యోతిష్య శాస్త్రము చెబుతుంది. అదే విధముగా రాత్రి సమయంలో చేయదగ్గ పనులు ఏమిటనగా దైవ చింతన, దేవతా విగ్రహ ఆరాధన, దీపారాధన చేసుకోవటము, దేవుడి మంత్రజపము చేసుకోవడము, మనకు ఇష్టమైన దేవత అష్టోత్తర నామాలు జపము చేయడమో లేదా లలితా సహస్రనామ జపము చేయడమో, పురాణాది శ్రవణము చేయటమో లేదా పురాణాది చదవటమో వంటివి చేస్తూ ఉండాలి. రాత్రి సమయమునందున శుభకర్మలు ఎప్పుడు కూడా పనికిరావు. రాత్రి సమయమున శుభకర్మలు చేసినట్టయితే వాటి యందు మనకు కలిగే ఫలము శుభముగా ఉండదు అనేసి మనకు వాస్తు శాస్త్రము మరియు జ్యోతిష్య శాస్త్రము ధృవీకరించి చెబుతుంది. ధన్యవాదాలు.